కోరుతున్నాను. వారితో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే గారు పెద్దలు రాకేష్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి అక్క, నేను చెప్పిన మాట ఒక్కటి మరొకరి 13వ తారీఖు నాడు ఉదయమే ఇదే మంగళవారం, వచ్చే మంగళవారం రోజు రాకేష్ రెడ్డి గారికి పెద్ద 7వ తారీఖు నాడు ఈ కమలం పువ్వు ఈ అన్న నిశానే ఉంటుంది. కాబట్టి గట్టిగా మీరందరూ కూడా మన మండలానికి అల్లుడు పెద్దలు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఈ చక్రాన్పల్లి మండలంకు జరిగినరికి మరియు ఇంతమంది ఆడబిడ్డలు, అక్క చెల్లెళ్ళు ఈ సమావేశానికి వచ్చిన మండుటెండలో మమ్మల్ని ఆశీర్వాదంగా వచ్చిన మీ అందరికీ నా యొక్క పాదాభివందనం తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ ఎన్నికలు బొట్టు ఈ మంగళసూత్రాలు ఈ పెట్టెలు ఉండాలా, మళ్ళా ఎన్నికల లోపల పురకాలు కావాలా, మీరు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. ఈరోజు అభివృద్ధి అనుకుంటే మీరు కూర్చున్న సీసీ రోడ్ కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, స్ట్రీట్ లైట్ కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, ఉచిత రేషన్ కావచ్చు, గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, చెప్పుకుంటూ పోతే వంద ఉన్నాయమ్మా. దయచేసి ముస్లిం సోదరులకు కూడా చెప్తున్నాను, నిన్న అమ్మ మీ గురించి ఆలోచించేవారు ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే ఒకే ఒక్కడు, దైవ స్వరూపుడు, కలియుగ దైవం నరేంద్ర మోడీ గారు మాత్రమే. మీరు మీ 70 సంవత్సరాల కన్నీళ్ళని త్రిపుల్ తలాక్ ద్వారా తీసేసిన ఒక దైవ సమానుడు. నిన్న కూడా ముస్లిం సోదరులు అడిగారు, మీ సభలకు ఎక్కువ ముస్లిం మహిళలు వస్తున్నారు, కొద్దిగా దయచేసి అర్థమయ్యేటట్టు మాట్లాడండి. ఎలా లేదు కాబట్టి దయచేసి అందరం కలిసి ఉందాం. నేను అదే అంటున్నా, ఈ కలిసి ఉందాం అన్నవారితో ఏం బాధ లేదు, కత్తులతో ఒడిచోడుతోనే బాధ, ఓడిపించిన రేవంత్ రెడ్డితోనే బాధ ఉన్నది మాకు. ఒక్కటి ఈరోజు పరుడు అహంకారి 420 వాగ్దానం చేసిన 420 ముఖ్యమంత్రి ఈ రోజు ఈ మహిళలకు ఎత్తు 2500 వచ్చినాయమ్మా, మీకు వస్తున్నాయా? రుణమాఫీ అయిందా రైతులకు? రైతులు చెప్పండి, రుణమాఫీ అయిందా? పెన్షన్ వచ్చినాయి, 4000 రూపాయలు వచ్చినాయా? ఇక అవి వచ్చినాయని వచ్చి తీసుకురాకపోతే ఎవడైతే అడిగాడో వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చెప్పుతాను కొట్టండి, ఆ కొడుకులను చెప్పుతాను కొట్టండి. నోరుంది కదా ఇష్టమైన వాగ్దానాలు చేసి, ఆడబిడ్డలను మోసం చేసి, అన్యాయం చేసి, ఇంకా కొడుకు చెప్తలేదో ఏదో ఏమంటారు, బస్ ఫ్రీ బస్. చాలా మంది మధ్యన డాక్టర్ మంత్రులు ఫోన్ చేస్తున్నారు, అన్న ఈ మధ్యన ఆడవాళ్ళందరూ వస్తున్నారు, పాపం పాత 60-70 ఏళ్ళ వయసు తల్లులు రోజు వస్తున్నారు, నడుములు వస్తున్నారు అయ్యా, బొక్కలు వస్తున్నాయ్యా అంటే ఏమైందని ఎక్సిడెంట్ తిట్టి పాత బస్సులు ఎక్కిన పాపానికి ఈ 10 రూపాయల టికెట్కు 10,000 ఫీజు అవుతున్నారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి ఒక్క బస్సు కొన్నావా? ఒక్క బస్సు కొనకుండా రైతులని కళ్ళాల మీద ఒక్క అడ్ల గింజ తీయకుండా రోజు ఇదార పరిపాలన బతుకు ఏడా? ఎవరైనా క్షేమన్నాడు చాతరైనాడు ఒక్కరైనా చెప్పాలా? మంత్రి తెలంగాణ వ్యాప్తంగా రోడ్ల మీద అడ్ల కుప్పలెట్లున్నారా? రోజు రాత్రి అడ్లు పండించిన రైతులు మొగుడు వైపు చూస్తున్నారా? మీరు మొగుడు వైపు చూస్తే మీరు సూట్ కేసుల వైపు చూసుకుంటా, సూట్ కేసుల వైపు చూసుకున్న ఢిల్లీకి మొత్తం సుల్తాన్లకు. ఈ మధ్యన అమ్మ ఒకటే చెప్తున్నా, వచ్చిన తర్వాత ఈ ధర్మం లేకపోతే ఏం చేసుకుంటారు, ఈ గౌరవం లేకపోతే ఏం చేసుకుంటారు? ఇంకొకరు రాహుల్ ఖాన్ రాహుల్ గాంధీ
ఖాన్, రాహుల్ ఖాన్. భారత మాత ఎవరంటాడు? భారత మాత ఎవరంటాడు? నేనంటున్నా ఈ వేదిక ద్వారా భారత మాతని ఎవరన్నప్పుడు ఈ సోనియా మాత ఎవరికి రా? ఈ సోనియా మాత ఎవరికి కావాలి? మాకు ఈ ఇటలీ మాత మాకెందుకు? మా మాత, మా తల్లి, మా భారత మాత. కాబట్టి దయచేసి మీరు ఒకవైపు ఈరోజు మేము ఎమ్మెల్యేలకు ఎన్నికైనామంటే మీరు పోసిన ఆయుష్, మీరు ఇచ్చిన ఆశీర్వాదం. కానీ ఒక్కొక్కడు కత్తులు నూరుతున్నాడు. ఈ కాంగ్రెస్ వాడు కత్తులు నూరుతున్నాడు. కొడుకులు ఎట్లా కట్టిన రామాలయం ఎంత తొందరగా కూలబడతామని గుడ్డలు పట్టుకొని కూర్చున్నారు కొడుకులు. ఎప్పుడెప్పుడు గడ్డపరాలు పట్టుకొని మేము ఎట్లా దిగిపోతామో గడ్డపరాలు పట్టుకొని కూలబడుతున్నారు. కాబట్టి వచ్చినాయి అక్షింతలు వచ్చినాయి జగన్పల్లికి. చూసిర్రా బాలరాముని? చూసిర్రా లేదా? ఒక్కసారి కళ్ళు ఆ చిరునవ్వు చూడండి. మన ఎన్ని జన్మల పాపాలైనా పోతాయి ఆ చిరునవ్వు చూస్తే. అది ఈ కొడుకులు కాంగ్రెస్ ముఖ్యమంత్రి. మీరు గడప లోపలున్న దేవుణ్ణి గడప లోపల ఉంచాలన్నాడు. రేపు 420 ముఖ్యమంత్రి. మీరు మా దేవుణ్ణి, మా రాముణ్ణి గడప లోపల ఉంచితే మేము ఎందుకు వస్తుండేవిరా రాజకీయాలకు? మీరు మా దేవుణ్ణి, మా రాముణ్ణి 60 ఏళ్ళు టెంట్ల కింద అయ్యొద్దున పెట్టిన పాపాత్ములు. మీరు పాపాత్ములు. అవతార పురుషుడు, ఆరాధ్య దైవం, కారణ జన్ముడు నరేంద్ర మోడీ గారు సుప్రీంకోర్టు గడప దట్టి మాకున్నది ఒక దేవుడు, ఒక దేవుడు శ్రీరాముడు. ఆ రాముడు టెంట్లలో ఈ పాపాత్ములు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిందని సుప్రీంకోర్టు వేడుకుంటే న్యాయం చెప్పి ధర్మం చెప్పి ఒక గుడి కట్టుకోమంటే ఆ బాలరాముడు శంకుస్థాపన చేసిన రోజు వీడు రాహుల్ ఖాన్, రేవంత్ ఖాన్ నల్ల బట్టలు వేసుకొని పార్లమెంట్ చుట్టూ తిరుగుతారు కొడుకులు. పార్లమెంట్ ఏ పాపం చేశాం? ఏ పాపం చేశాం? రాముడు అంటే ఇష్టం లేదు, దేశం అంటే ఇష్టం లేదు, ధర్మం అంటే ఇష్టం లేదు. కాబట్టి అమ్మా ఒక్కటి చెప్తున్నాను నేను. కుమార్ సంగతి సోదరుడు చెప్తాడు, ఇంత చెప్తాడు. ఒకటమ్మా, ఈరోజు ఏమేమి మాట్లాడుతున్నాడు నిన్నగాక మొన్న చూడండి. నేను చెప్పింది అబద్ధం మీద చదువుకున్న పిల్లలు ఉన్నారు, మీరు చూడండి అమ్మ. నేను సీతమ్మ మీ చిన్నమ్మ, రాముడు మీ చిన్నబాప అంటున్నాడు. మనము ఏ దేవుళ్ళు అన్నట్టు అంటున్నామా? ప్రతి ఒక్కరికి చులగనైనా, ప్రతి ఒక్కరికి చులగనైనా చెప్తున్న తల్లి. రాముడు మా తండ్రి, రాముడు మా రాజు, రాముడు మా దైవం, సీతమ్మ మా తల్లి. మీరు మా తల్లులు, మీరు మా తల్లులు. మీ ఆశీర్వాదమే మాకు కావాలి. ఒక్కటి మాత్రం చెప్తున్నానమ్మా. ఏ రోజైతే ఇంతకుముందు ఎవరు చెప్తే అర్థం చేసుకోలేదు, చదువుకున్న పిల్లలు ఉంటే చెప్పండి. నిన్నగాక మొన్న అమ్మ నువ్వు చెప్పు. అఫ్జల్ అనే యువకుడు 9 కత్తిపోట్లు వచ్చాడు నేహమ్మకు. 9 కత్తిపోట్లు. ప్రేమించకపోతే ప్రేమించిన పాపానికి శ్రద్ధ అనే అమ్మాయి ప్రేమించింది, ఇలా పెళ్లి చేసుకుంది. 30 పీసులు చేశాడు ఆడబిడ్డను. ప్రేమించకపోతే ఒక బాధ, ప్రేమిస్తే ఒక బాధ. మనం కనిపెంచిన బిడ్డలకే భద్రత లేకపోతే ఆడు రేవంత్ ఖాన్ ఇట్లాంటి ముస్లింలకు కాబట్టి దయచేసి ధర్మం ఒకవైపు, దైవం ఒకవైపు, ధైర్యం ఒకవైపు. ఈరోజు ఈ భారతదేశంలో రాకేష్ రెడ్డి, రేవంత్ రెడ్డి పోరాటం కాదు. ఇది దేశ ద్రోహులకు, దేశ భక్తులకు జరిగే పోరాటం. ఇది దేశ భక్తులు. కారణ జన్ముడు ఒక్క అవినీతి మచ్చ లేకుండా, ఒక్క నిమిషం రెస్ట్ లేకుండా పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారి అవసరం గురించి దేశానికి. మీకు ఈ చక్రాన్పల్లి గ్రామస్తులకు ఈరోజు మొన్న 4 గంటల కింద కొంచెం చిన్న తప్పు జరిగినట్లది. ఆ తప్పుని ఇప్పుడు సరిదిద్దుకోండి. ఒక్కటి మాత్రం చెప్తానమ్మా, ఇట్లాంటి బిడ్డలు బతుకమ్మలు మళ్ళా కథాకర్ సినిమా చూసినా ఇలా రూపీ అంటే ఒకప్పుడు అంచబడ్డ జాతి, అన్నబడ్డ జాతి, తన్ను తిన్న జాతి,
మా అమ్మమ్మల్ని అందరినీ నగ్నంగా బతుకమ్మలాడించిన చరిత్ర. ఈ కాంగ్రెస్ ఎన్నడూ మనకు అనుకూలం కాదు. నెహ్రూ దేశాన్ని నిలిచిండు, ఇందిరాగాంధీ దేశాన్ని నమ్మింది, రాజీవ్ గాంధీ అల్లకల్లోలం చేసిండు, సోనియా గాంధీ అవినీతిమయం చేసింది. ఈ రాహుల్ గాంధీ ఏం చేస్తాడో తెలియదు. దేవుడు దయ వల్ల ఏ పదవి రావద్దని కోరుకుందాము. ఎందుకంటే నలుగురు కలిసి ఇట్లుంటే 5 రేట్లు ఏంటో మీకు తెలుసు. ఇక ముఖ్యంగా మీకు చదువుకున్న పిల్లలుంటే దయచేసి ఒక్క మాట ఆ తల్లులకు చెల్లెలకు చెప్పండి. ఇందిరాగాంధీ హిందువులను చేసుకోలే, రాజీవ్ గాంధీ హిందువులను చేసుకోలే, ప్రియాంక గాంధీ హిందువులను చేసుకోలే. మరి రాహుల్ గాంధీ ఎవరిని చేసుకుంటాడు చూడాలి. ఒకవేళ రేవంత్ ఖాన్ రాహుల్ జీకి పోలో ఒక్కడన్నా మా హిందువుల మతం రమ్మనండి, ఒక్కడన్నా మా హిందూ మతం రండి, అప్పుడు మేము నమ్ముతాం మీకు మా మీద ప్రేమ ఉందని. కాబట్టి దయచేసి నరాల చేతి విషం చెప్పే కుటుంబం అని. ఈ కాంగ్రెస్ వాడు కపటం ఒక్కొక్కడు వస్తున్నాడు. దయచేసి మళ్ళా పాము బతుకుతున్నది, ఇంకా ఎక్కువ బతకనితే మనని బతకనియదు కాంగ్రెస్. ముస్లిం సోదరులకు కూడా చెప్తున్నా, దయచేసి ఈ రోజు కరోనా వ్యాక్సిన్ మాకిచ్చిండ్రు, మీకిచ్చిండ్రు, రేషన్ బియ్యం మీకిచ్చిండ్రు, మాకిచ్చిండ్రు, పేదల ఇల్లు మీకిచ్చిండ్రు, మాకిచ్చిండ్రు, బాత్రూములు మీకిచ్చిండ్రు, మాకిచ్చిండ్రు, సిమెంట్ రోడ్డు పోతే మీరు నడాలా, మేము నడాలా. కాబట్టి మా దృష్టిలో మతం లేదమ్మా. మా గొడవంతా 90% ముస్లింలతో కాదు. ఆ 10% ఎవడైతే ఉగ్రవాద చర్యలు, ఎవడైతే తీవ్రవాద చర్యలు, బొంబాయిలో బాంబులు పెట్టడంతోని, కాశ్మీర్లో హిందువులను చంపేటోళ్ళతో మా గొడవమ్మ. హిందూ ద్రోవులతోని, ఉగ్రవాదులు తీవ్రత తప్ప 90% ముస్లింలతో మాకు గొడవలేదు. మీతో గొడవ ఉంటే 64% ఉన్న రాంపూర్ లో ఎట్లా గెలుస్తాం హిందువులు? 64% ముస్లింలు ఉన్న దగ్గర మేము ఎంపీగా గెలుస్తున్నాం. 52% ముస్లింస్ ఉన్న దగ్గర మేము గెలుస్తున్నాం. మీ ఆశీర్వాదం లేకపోతే ఎట్లా గెలుస్తాం? కానీ ఆగబాగా మీ బుడ్డరకాన్ రేవంత్ ఖాన్ పట్టుకొని దయచేసి, ఎందుకంటే జూన్ 4 తర్వాత ఉంటాడు. 667 అంటున్నాడు రోజు. 667 ఏమైంది ఏమంటారు? స్పెషల్ డాక్టర్స్ ఉంటుంది సీఎం గారికి. స్పెషల్ ఉంటే ఏమైంది పొద్దుగా 667 అంటే ఏమైంది తెలుసుకుంటేనే ఒక రోజంతా అర్థం కాదు డాక్టర్లకి. ఈ నెంబర్ మతలబ్ తెలుసుకునే వరకల్లా అక్క, మన అక్క, తెలంగాణ అక్క 666 ఉండే జైలు సెల్ నెంబరు 666 అన్నాడు. ఊరే నాకెప్పుడు అయ్యో పక్కన. కాబట్టి ఆ జూన్ 4 ఉండనోడు, అధికారంలో రానోడు, 10 సార్లు ఓడిపోయినోడు, సొంత ఊరికి ఏం చేయనోడు, వాళ్ళను పట్టుకొని. కాబట్టి రేవంత్ రెడ్డి నీకు పర్ఫెక్ట్ ఫ్రేమ్ తయారైంది. డోంట్ వరీ, మేము కాదు, నీకు నువ్వు చేసిన పాపమే నేను వెంటాడుతున్నది. నువ్వేదైతే ఓటుకు నోటు కేసు ఏమైతే చేసినావో, ఓటుకు నోటు దొంగవో, అది మేము చెప్పే అవసరం లేదు. దర్యాప్తు సంస్థలు ఎప్పుడు చేయాలా, చేపని తీస్తాయి, ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాయి. నువ్వేం టెన్షన్ పెట్టుకో. ఈ మధ్యన కొద్ది హిందువుల గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు. ఒక్కటి మాత్రం చెప్తున్నానండి, ధర్మం గురించి ఎప్పుడు మాట్లాడినావు, అభివృద్ధి గురించి మాట్లాడుంది, ఇంకేదైనా మాట్లాడుంది, ఆకాశం గురించి మాట్లాడుతున్నా, భూమండలం గురించి మాట్లాడుతున్నా, పాతాళ లోకం గురించి మాట్లాడుతున్నా. కొడుకులారా కాంగ్రెస్ చెప్తున్నాను, అర్థమైనట్టు మాట్లాడితే నేలికలుగా తిరిచి ఒకటే తప్ప మేము ఏ మతస్థులు ఏమంటారు? ముస్లింస్ ఉన్నారు, వాళ్ళమ్మ మా పెద్దమ్మ, వాళ్ళమ్మని మేము పెద్దమ్మని. మరి మీకేం రోగం పుడుతుందా? మా అమ్మ నీకు పెద్దమ్మ అంతందుకు. కాబట్టి దయచేసి వాళ్ళ రక్తం మన రక్తం ఒకటే. ఈ కాంగ్రెస్ నా కొడుకుల మధ్యన చంపుతున్నారు. కాబట్టి ముస్లిం సోదరులు కూడా ఆలోచించండి. మనం ఈ చక్రాంపల్లిలో పుట్టినాం, చక్రాంపల్లి 50 చెట్ల కింద ఆడుకున్నాం, ఈ చెట్ల బిందెల నీళ్ళు తాగినాం, ఈ శ్మశానంలో పోతున్నాం, ఈ భూమి మీద పుట్టినాం. కాబట్టి ఎవడు అక్కడ పాత బస్తులు రెచ్చగొడితే, కాశ్మీర్ రెచ్చగొడితే, కేరళ ముస్లిం రెచ్చగొడితే రెచ్చిపోకండి. మా తాతలు మీ తాతలు అందరూ ఒకటే. అప్పుడున్న మీకు బలహీనతల వల్ల ఎట్లయితే ఇప్పుడు కొందరు క్రిస్టియన్ మతం మారుతున్నారు, అప్పుడు ముస్లిం మతం మారింది. కొందరు తెలక, కొందరు తెలిసి బీజేపీ మీ పార్టీ కాదనుకుంటున్నారు. బీజేపీ ఒకటే ఒకటి. ఈ దేశంలో, ఈ దేశం గురించి, ఈ ధర్మం గురించి, మీ బిడ్డల గురించి
కాపాడుకునే పార్టీ ఉందండి దేశంలో. ఒకటే ఒక పార్టీ భారతీయ జనతా ఒక్కటి. మాట్లాడడం సోదరుడు కాబట్టి ఒక్కసారి చెప్తున్నాను, మీకు అన్ని తెలిసి కూడా తెలియనట్లు నడుస్తున్నాను. ఆ లాస్ట్ రోజు ఇచ్చే 500కు 1000 రూపాయలకి ఇబ్బంది పడుతున్నారు. 100 200 ఉంటవా తింటవా పోతావా. ఈ పనికార పథకం కూడా ఎక్కువ, జాతీయ ఉపాధి పథకం పోయి వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు. దీంట్లో జాతీయ ఉపాధి పథకం కూడా అమ్మ మీలాంటి వాళ్ళ గురించే పెట్టాం. కొద్దిగా గంట సేపు పని చేసినాం, ఇప్పుడు 300 చేసినాం అంటే ఆ 200 రూపాయలు 300 రూపాయలు వస్తే కొద్ది చాతగాండలు ఉంటారు, ఊర్లలో ముసలోళ్ళు ఉంటారు, కొద్ది కుంటోళ్ళు ఉంటారు, గుడ్డోళ్ళు ఉంటారు. ఇది పప్పు ఉప్పు పెసరపప్పు టమాటా ఉల్లిగడ్డ తిని బతకాల కదా. కాబట్టి అది నరేంద్ర మోడీ గారి దయ వల్ల నడుస్తున్న స్కీము. ప్రతిరోజు ఈరోజు ప్రతి ఊర్లో 1000 మంది పోతున్నారు జాతీయ ఉపాధి పథకం కింద. అది కూడా 300 చేసినాం, త్వరలో ఇంకా పెంచుతాం. ఒక్కటి మాత్రమే చెప్తున్నాను, ఈరోజు మమ్మల్ని బతకాలంటే, మీ బిడ్డల్ని బతికించుకోవాలంటే మీ ఆయుష్, మీ ఆశీర్వాదం. ఈ గొంతులకు పానం పోస్తారా, ఈ గొంతుల విషం పోస్తారా? ఈ గొంతుల పానం పోస్తారా, ఈ గొంతుల విషం పోస్తారా? మీ గురించి, మీ బిడ్డల గురించి మళ్ళా మా బిడ్డలు బతుకమ్మ ఆడద్దు, బట్టలు ఇప్పద్దు ఆ కొడుకులని మేము పోరాడుతున్నాం. ఒకవైపు కాశ్మీర్లో హిందువులు చచ్చిపోతున్నారు, కాశ్మీర్ హిందువులు అన్నారు. కేరళలో హిందువులు చచ్చిపోతే కేరళ హిందువులు అన్నారు. పాత బస్తీల హిందువులు చచ్చిపోతే పాత బస్తీల హిందువులు అన్నారు. నిజామాబాద్ మాలపల్లి హిందువులు చచ్చిపోతే మాలపల్లి హిందువులు అన్నారు. హిందువులు తిరుగుతుంది. హిందువులందరూ ఒకటే. ముస్లింలు ఎట్లా ఐక్యత ఉన్నారో హిందువులు కూడా ఐక్యత ఉండండి. క్రిస్టియన్స్ ఎట్లా ఐక్యత ఉన్నారో మీరు ఐక్యత ఉండండి. మన ఐక్యతను మనం కాపాడుతుంది. కొడితే వాడు రాడు, తిడితే ఏడిస్తే తూడ్చడు లేడు, కొడితే ఆపేటోడు లేడు, సస్తే అచ్చటోడు లేడు. అచ్చిన వాళ్ళని బతికించుకుంటారా? లేకపోతే బిడ్డలను అడగండి, 10 సంవత్సరాలతో కొరన్న బాంబు వెళ్తున్నా చూద్దాం. ఒక్కనైనా బాంబు కొడుకులని. ఒక్కప్పుడు అమ్మ దుబాయ్లో కూలి పని చేశాం, 500 రూపాయల జీతంకు ఇటుకలెత్తాను. 12 గంటలు ఎండలో పని చేశాను. ఆ రోజు పొట్టు పెట్టుకుంటే భయం, ఊదిపత్తి ముట్టిస్తే భయం, ఇంట్లో వినాయకుడిని పెట్టుకుంటే భయం దుబాయ్లో. అట్లా ఒకసారి మిగతా విషయాన్ని మీకు అర్థమైతే ఒకటి అర్థం కావు. బతకడం మాత్రం ముఖ్యం. తర్వాత భవిష్యత్తులో బతుకమ్మలు అనొద్దు మన బిడ్డలు. పరివర్తన అంటే దయచేసి మీ ఆశీర్వాదం అవసరం. ఒక్కసారి దయచేసి మీ కాళ్ళు మొక్క అడుగుతున్నా, 100 సార్లు మొక్తా, 100 సార్లు మొక్తా. మాకు లేదమ్మా, మీ బిడ్డలను రక్షించుకోవాలి. మీకేం కాదు, వీళ్ళు ఉంటారు, రేపు పోతారు. 80 ఏళ్ళు వచ్చిన 5 ఏళ్ళు ఉంటారో ఉంటారు. మేముంటామా, ఇంక 20 ఏళ్ళు పోతామా? కానీ బతికే బిడ్డలు వాళ్ళ భవిష్యత్తు శూన్యం కావద్దు, వాళ్ళ బతుకులు నాశనం కావద్దు అనుకుంటే మీ ఆయుష్ అంటే మాకు ఏమి ఇవ్వకండి అమ్మా, డబ్బులు ఇవ్వకండి, ఏమి ఇవ్వకండి. ఒక్క ఓటమ్మా, ఒక్క 5 ఏళ్ళకు ఒక్కసారి. ఆ రోజు ఇంట్లో కూర్చుండుకుంటా ఏమంటారు ఆకులు ఏమంటారు పీడి చేసి చాటల కాడ కూర్చుని 4 గంటలు కూర్చొని మన శత్రువు పొడిచెట్టేమో ఈ నుంచి డిస్ప్లే దాకా లైన్ కడుతున్నాడు. నువ్వేమో ఈ 3 అడుగులు ఉండలేదు మన వాళ్ళు. ప్రతి ఒక్క హిందువులకు చెప్తున్నా, ఇంట్లోకి వెళ్ళండి, ఇంటి పట్టుకొని లేపండి, ఇంటి ముందుని లేపండి, ఇంటి వెనుకొని లేపండి, చుట్టాలందరికి ఫోన్ చేయండి, తోటలో ఫోన్ చేయండి. వాళ్ళ కాపులు చెప్తున్నాను, దయచేసి జీతగాల గారు చుట్టియండి, జీతగాలం తోటలకు పోనీయకండి, ఓటేసిన తోట పంపండి, తోటలకు ఎక్కించుకొచ్చి ఓట్లు వేపియండి. మీ ఇంట్లో పడుకున్న మేనత్తలో చిన్నమ్మలో ఉండే తీసుకెళ్ళండి. ఎవడు లేడు, ఎవడు రాడు, సచ్చిన రోజు ఏడవడానికి కూడా ఎవరు రాడు. ఇది జరిగే చరిత్ర. కాకపోతే చూడండి రజాక, ఈ చక్రం పెళ్లి అన్యాయాలు జరుగుతాయి, అక్రమాలు జరుగుతాయి. కాబట్టి మీ పవిత్రమైన ఈ 4 రోజుల తర్వాత జరిగే ఈ సంగ్రామంలో మే 13 నాడు మీ పవిత్రమైన ఉదయంతో ఒక్కసారి ఉదయం 7 గంటలకు లేవండి, వెళ్ళండి. అక్కడ ఏముంటుందమ్మా, మేము వచ్చి చూస్తామా? మీ అంతరాత్మ ఉంటుంది, పైన శ్రీరామచంద్రుడు ఉంటాడు. మేము వస్తామా, చూస్తామా? మీరు ఓటేసినప్పుడు చూస్తామా? ఇంతమంది చూసిర్రా? మరి చూడకపోతే 72,000 వేసిండ్రు, చూడకపోతే 72,000 ఓటుతో గెలిపించారు. ఒక్కరనే చెప్పండి, ధర్మపుర అరవింద్ 1 రూపాయి తిన్నాడు. చెప్పండి, రాకేష్ రెడ్డి ఛాయ్ అయినా తాగిండు. మేమన్నీ సంపాదించుకొని వచ్చామమ్మా. పేదల గురించి వచ్చాము, ఇల్లు లేని వాళ్ళ గురించి వచ్చాము, పెన్షన్లు లేని వాళ్ళ గురించి
వచ్చాము, రేషన్ కార్డు లేని వాళ్ళ గురించి వచ్చాము, ఊళ్ళో రోడ్లు ఇవన్నీ ఎట్లా చేయాలని నిరంతరం ఆలోచనలకు వచ్చాము. మాకు అండా దండ అంతా శ్రీరామచంద్రుడు లాంటి మాకు నరేంద్ర మోడీ గారు ఉన్నారు అమ్మాయి దేశం. కాబట్టి దయచేసి ఒక్కసారి మళ్ళీ మోసపోయి మీరు ఏడ్చి మమ్మల్ని నేర్చి మన భవిష్యత్తు నేర్పియకండి. ఏదైతే 13వ తారీఖున ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఉదయం 7 గంటలకు వెళ్ళండి. ఒక్కసారి పోలింగ్ బూత్కెళ్ళిన తర్వాత ఒక్కసారి మీ ఇష్ట దైవం మీదనే. ఈ టీవీలలో చూసింటే కొందరు అయోధ్యకు వెళ్ళరు, కొందరు క్యాలెండర్ చూసిండ్రు, కొందరు ఫోన్. ఒక్కసారి ఆ అయోధ్యలో ఉన్న బాలరాముడు రూపం జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక్క సెకండ్ ఆ బాలరాముడు, ఆ చిరునవ్వు మన భవిష్యత్తుని, మన భారతదేశాన్ని కాపాడే ఆ శ్రీరామచంద్రుడి ఒక్కసారి రూపం తలుచుకొని మీరు మమ్మల్ని ఆశీర్వదించడానికి 1వ నెంబర్లున్న సోదరుడు అరవింద్ గారి గుర్తైన కమలం గుర్తు మీద మీరు ఓటేయాలని కోరుకుంటూ, ఎప్పటికీ ఈ జాతి రుణము జాతి గురించే బతుకుతామని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఒక నిమిషం కూర్చోతాను, 200 చిన్నారి గుండెలను అక్క ఈయన రేపు సర్పంచ్ అయితేనే బిల్డింగ్లు కడతారు. అసలుంటిది ఎంపీ అయినాక కూడా 1 రూపాయి అవినీతి లేకుండా 200 చిన్న పిల్లల యొక్క గుండె ఆగుతుంటే లక్షలు పోసి ఆ గుండెలు కాపాడిన వ్యక్తి. అలాగే పసుపు రైతులకు మాట ఇచ్చినానని చెప్పి పసుపు బోర్డు తీసుకొచ్చి ఇలా పసుపు రేటు 20,000 దాటిస్తున్న వ్యక్తి. మాటిచ్చిందంటే తప్పడు. మొన్న ఎలక్షన్లలో నామినేషన్ కోసం పోయినప్పుడు 4 పసుపు రైతులు మన జక్రాన్పల్లి నుంచి కూడా పోయి 4 పసుపు రైతులు పోయి నామినేషన్ చేస్తే చెప్పిండు, నేను దుబాయ్లో ఉన్న మన అన్నదమ్ములు మనకు దూరంగా ఉన్నారు, వ్యవసాయ ఆధారిత పంట మామిడి కానీ మిగతాది కానీ తీసుకొచ్చి మనందరినీ కాపాడుతా అని చెప్పిన మాట ఇచ్చిన వ్యక్తి. మన 2వసారి పార్లమెంట్ మెంబర్ గా గెలిచి కేంద్రంలో పెద్ద పని తెచ్చి మన ప్రాంతాన్ని ఇక్కడ ఎయిర్పోర్ట్ తెచ్చి ఈ ప్రాంతానికి సాగునీరు కూడా తీసుకొచ్చడానికి సిద్ధంగా ఉన్న మన పార్లమెంట్ అభ్యర్థి ధరంపురి అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అమ్మా తల్లులు అక్క చెల్లెళ్ళు చాలా మంది వచ్చిండ్రు. అందరికి ఒకటే అడుగుతున్నా, రాముల వారి ఆశీర్వాదం అక్షంతలు వచ్చినా ఇంటికి వచ్చినాయా? ఓలోకి వచ్చింది చేతులు లేకుండ్రి. జై శ్రీ. మన రాకేష్ అన్న మాట్లాడుకుంటా రేవంత్ ఏదో అన్నాడు, మన దేవుడు గడప లోపల ఉన్నాడు. మరి రోజు 5 సార్లు గయ్యని సప్పుడులు ఎందుకు వస్తున్నాయి? మధ్యతలకి ఎందుకు వస్తున్నాయి? రోజు 5 సార్లు ఎందుకు వస్తుంది సప్పుడు? అది కూడా గడప లోపల పెట్టి నువ్వు దమ్ముంటే నీకు ఈ పొట్టోడికి ఏం మాట్లాడమో తెలియదు. పొట్టోడికి నిజంగా ఏం మాట్లాడదో తెలియదు, ఆగమాగా మాట్లాడతాడు. గడప లోపల రాముడు ఉంటే మరి మధ్యలోకి సప్పుడు మన గడపల కింద చూస్తున్నాయి. ఇంకోటి జై శ్రీరామ్ అంటే అన్నం కడుపు నిడుతుందని అడిగాడు ఒకరోజు. అడిగిడా? మరి నెత్తికి టోపీ పెడితే నేను నిడుతుందిరా, చేతుకు గట్టి కడితే నిడుతుందా? బుద్ధి ఉండాలి. గమ్మున భారతీయ జనతా పార్టీలు ఏమన్నారమ్మా, ఈ కాంగ్రెస్ నా కొడుకులే ఓకే ఏదో ఒకటి చేసి హిందువులకు వ్యతిరేకం మాట్లాడు, హిందువులకు వ్యతిరేకం చేసుడు, హిందువుల రిజర్వేషన్లు తీసుకుపోయి ముస్లింలకు ఇచ్చుడు. అంతా గెలికేది ఇల్లే. కాంగ్రెస్ వాడు గెలిపితే ఇవన్నీ అయితే ఈ కాంగ్రెస్ వాడిని తీసి పొంద పెట్టుంటే పీడా వదిలిపోతుంది దేశాన్ని, పీడా వదిలిపోతుంది. రాకేష్ జూన్ 4 తర్వాత 100కి 100% వీళ్ళందరికి మోసం చేసిండు రేవంత్ రెడ్డి. మోసం చేసిండు. అమ్మ మీకు 4,000 వచ్చిందా? పెన్షన్ వస్తుందా? మీకు తులం బంగారం వస్తుందా? మీకు 2,500 మహాలక్ష్మి వస్తుందా? రైతులకు 500 బోనస్ వచ్చిందా? వరి రైతులకి 15,000 రైతు భరోసా వచ్చిందా? 2 లక్షల రుణమాఫీ అయిందా? ఇలా నిరుద్యోగ భృతి వచ్చిందా? అసెంబ్లీ ఎన్నికలలో గల్ఫ్ సోదరుల కోసం ఫండ్ పెడతాడు, ఫండ్ వచ్చిందా? ఇప్పుడు మళ్ళా బోర్డు అంటున్నాడు, ముద నష్టపోడు. మళ్ళా బోర్డు అంటున్నాడు. ఇప్పుడు ఈ ఎన్నికలు వస్తే నోటుకొచ్చింది వాగాలే పీకాలే. ఈడ మహిళలు ఉన్నారు, ముస్లిం మహిళలు. 3 తలాక్ తీసేసింది నరేంద్ర మోడీ. మీకు సంతోషపడరా లేదా? సంతోషపడరు కదా. ఇప్పుడు ఇంకింత ఎక్కువ సంతోషపడతారు. జూన్ 4 తర్వాత
400 సీట్లతోటి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి. యూనిఫామ్ సివిల్ కోడ్ యూనిఫామ్ సివిల్ కోడ్, ఒక్క దేశం ఒకటే చట్టం. ఏక్ మియాకు ఏకీ బీవీ रहती, दूसरा शादी तीसरा शादी कोई करना है जून 4 से पहले कर लो. जून 4 के बाद एक मियाँ को एक ही बीवी रहती, तलाक दे तलाक वलाक नहीं रहता. ये किसके लिए अच्छा है बुरा है? अच्छा ही है ना. అదే చెప్తున్నా, ఒక్క మొగుడికి ఒకటే పెళ్ళం. పొద్దున ఎటువైనా సాయంత్రం మళ్ళీ ఇంటికి రావాలి. 2 ఇల్లు 3 ఇల్లు 4 ఇల్లు ఉండదు. అదే ఒక్క దేశం ఒక్క చట్టం. ఏంటికి రవి మీ కాంగ్రెస్ వాళ్ళకు నొప్పి? ఏంటికి నొప్పి? ప్రేమ ముస్లింల మీద ప్రేమ, హిందుస్థానీ ముస్లింల మీద ప్రేమ మాకు కూడా ఉన్నది. బంగ్లాదేశ్ మయన్మార్కి వెళ్ళి వచ్చిన రోహింగ్యా ముస్లింల మీద ఎందుకురా ప్రేమ? వాళ్ళని పంపించేయాలి బయటికి. ఆ దొంగతనంగా వచ్చిండ్రు, వాళ్ళు వచ్చి వీళ్ళు మజ్జిగ పంచా చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి తుర్కోలు వచ్చి ఇక్కడ ఉన్న ముస్లింల మజ్జిగ పంచా చేస్తున్నారు అంతే. వీళ్ళని కూడా నాశనం చేసేస్తారు వాళ్ళు. పాకిస్తాన్ లో ముస్లిం లేరా? ఉన్నారు కదా. పాకిస్తాన్ ఎట్లా పాడైంది? తిండికి తిండి లేదు. ఆఫ్ఘనిస్తాన్ లో ముస్లిం లేరా? తినడానికి తిండి లేదు. ఇరాన్ ఇరాక్ పొద్దులేస్తే యుద్ధం. అన్ని ఎక్కడ కూడా శాంతంగా లేరు. భారతదేశంలో ముస్లింలు సుఖంగా ఉంటున్నారని ఈ కాంగ్రెస్ వాళ్ళకి కడుపు నొప్పి కనుగొడుతున్నది. కాబట్టి పొద్దులేస్తే ఈయన కొడుకులు ఇదే పని చేస్తారు. రిజర్వేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, రిజర్వేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. వీళ్ళ హిందువుల రిజర్వేషన్ తీసుకుపోయి అడిగియాలి. అదే నరేంద్ర మోడీ అగ్రవర్ణ పేదలు, మన రెడ్డి సోదరులు, మన ఆర్యవైశ్య సోదరులు, మన బ్రాహ్మణ సోదరులు, వీళ్ళ వల్ల మస్తు మంది గరీబులు ఉన్నారు. వాళ్ళ కోసం ఆలోచన చేసి 10% రిజర్వేషన్ పెంచి అందులోకెళ్ళి ఇచ్చిండు. బీసీలు ఎస్సీలు ఎస్టీలకి వెళ్ళి తీసియలే. మీకేం రోగాలు నాయన? మీకు కూడా శాతం అయితే అట్లా చేయండి. ఇక్కడికి వెళ్ళి గుంజుకొని అక్కడ ఇచ్చుడు, ఇవన్నీ కాంగ్రెస్ వాడు ఇటువంటి దుర్మార్గం ఆయన పనులు చేసింది. కాబట్టి ఇలా కాంగ్రెస్ టోటల్ పతనానికి పోతున్నది. జూన్ 4 నాడు అమ్మ 4,000 పెన్షన్ కానీ, 2,500 మహాలక్ష్మి కానీ, తులం బంగారం కానీ, ఇవన్నీ మోసపూరిత వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకున్నాడు. మనల్ని మోసం చేసి అనుకున్న వాళ్ళందరూ అందరు రోజు పూజ చేస్తారు కదమ్మా, చేస్తారు కదా. ముస్లింలు కూడా ఇళ్ళ నమాజ్ చేస్తారు కదా మహిళలు. మీరు పూజలు చేసినప్పుడు గట్టిగా ఈ మోసం చేసినోడు ఈ ప్రభుత్వం కూలిపోవాలని గట్టిగా మొక్కుతారు. ఏం కాదు. జనవరి 22 నాడు నరేంద్ర మోడీ 500 సంవత్సరాల తర్వాత రామరాజ్య స్థాపన ఈ దేశంలో చేసిండు. ఆ తర్వాత రామరాజ్యం మొదలైంది. అందుకనే పసుపు రేట్లు 20,000 దాటినాయి. పసుపు రేట్లు 20,000 దాటినాయి. అందుకనే అయోధ్య అయిపోయింది, కాశీ అయిపోతున్నది. ఇగో నేను కుర్తా వేసుకున్న పసుపు కుర్తా, దాని మీద జై శ్రీకృష్ణ అని ఉన్నది. మథురాలు కూడా భవ్యమైన కృష్ణ మందిరం కడతాం. ఆనాడు పసుపు రేట్లు 30,000-40,000 దాటుతాయి. ధర్మం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. ధర్మం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇవాళ అందరినీ మోసం చేసి, రైతుల్ని చేసి, మహిళల్ని చేసి, యువతని చేసి, ఎన్ఆర్ఐలను చేసి, చెరుకు రైతులు చేసి, ఎలక్షన్లు వస్తే అందరు ఆడిపోతారు ఈ కాంగ్రెస్ వాళ్ళకి. రోడ్లు చక్కగా లేవు. ఇక్కడ ఎయిర్పోర్ట్ 6 నెలలు భూమి ఎందుకు అప్పచెప్తలేవు? ఆడు 10 ఏళ్ళు అప్పచెప్పలేదు. పోయినోడు మొదలష్టపోడు. ఇప్పుడు ఈడ వచ్చినోడు 6 నెలలు ఎయిర్పోర్ట్ ఎన్నడవుతుంది? ఇప్పుడు మీరు ఆ భూమి అప్పచెప్తే సంవత్సరం లోపల హవాయిజాజ్ దించిపిస్తాం మేము. సంవత్సరం లోపల దించిపిస్తాం. అరే ప్రజల మీద చిత్తశుద్ధి లేదు, రైతుల మీద లేదు, గరీబుల మీద లేదు. వీళ్ళందరూ మహిళా సంఘాలలో ఉంటారు. మీకు లోన్లు ఉంటాయి అమ్మా? మీ లోన్లు మన పార్లమెంట్ సెగ్మెంట్ లో 6,300 కోట్ల లోను నరేంద్ర మోడీ ఇచ్చాడు. 6,300 కోట్లు. అందరికి 10 లక్షలు 15 లక్షల లోన్లు ఉంటాయి కదమ్మా. అట్లా నిజామాబాద్ పార్లమెంట్ లో ఉన్న గ్రూపులన్నీ లెక్క పెడితే 6,300 కోట్లు ఉంటాయి. దానికి 5% వడ్డీ రాయితీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. వడ్డీ రాయితీ 5% ఇస్తున్నాడు. కాంగ్రెస్ వాడు 4. అలా ఈ ఫ్రీగా 5 లక్షల రూపాయల మనం ఇలా చేయించుకోవచ్చు. తప్పుడు చేయకుండా
కొత్త రేషన్ కార్డులు. అరే నరేంద్ర మోడీ ఫ్రీగా రేషన్ ఇస్తున్నాడు. నరేంద్ర మోడీ స్కీములన్నీ ఉజ్వల కనెక్షన్ కూడా ఉన్నది కదమ్మా. గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారా? లేనోళ్ళు అప్లై చేసుకున్నారా? అప్లై చేసుకున్న వాళ్ళకి ఎలక్షన్ అయిన నెల రోజుల లోపల వస్తాయి. చేసుకోని వాళ్ళు కూడా మా ఎంపీ కార్యాలయానికి మీరు పంపించండి డీటెయిల్స్, మేము కనెక్షన్ ఇప్పిస్తాం. లిమిట్ లేదు. జక్రాన్ పల్లిలో ఎందరు తెల్ల రేషన్ కార్డులు ఉంటాయో అందరికి కూడా గ్యాస్ కనెక్షన్ మీరు అర్హులే. 350 రూపాయలు తక్కువ ధరకు సిలిండర్ వస్తుంది ఉజ్వల కనెక్షన్ ఉంటే. జరా వాళ్ళని సపోర్ట్ చేద్దాం చెప్పు. ప్రతి ఎకరానికి ఫర్టిలైజర్ యూరియాల మీద సబ్సిడీ ఇస్తుంది నరేంద్ర మోడీ. మనకు 6,000 రూపాయలు ప్రతి సంవత్సరం మన అకౌంట్లో చేస్తున్నాడు నరేంద్ర మోడీ. మనకు వరికి ప్రతి సంవత్సరం రేట్లు పెంచుతున్నాడు నరేంద్ర మోడీ. మక్కకి పెంచుతున్నాడు. పసుపు ధరలు పెంచిండు. పసుపు బోర్డు ఇచ్చిండు. ఈ కాంగ్రెస్ వాడు ఆయనకి 40 సంవత్సరాలు శాత కాలేదు కానీ బీజేపీ వాళ్ళు ఒక్కసారి గెలిపిస్తే పసుపు బోర్డు వేస్తే ఎక్కడున్నది అంటే నేను అమిత్ షా వచ్చి ఎక్కడున్నది ఏమరా ఈయనే ఉంటుంది, ఈయనే పెడతాం కార్యాలయం అని చెప్పి. నరేంద్ర మోడీ రాముణ్ణి తీసుకొచ్చిన ఆయన ఇక్కడికి వచ్చి పసుపు బోర్డు ఇచ్చినాక ఎడబెడతారంటారు. తలకాయలు ఎవరా మీకు? ఆయన వచ్చి ఇక్కడ చెప్పినాక ఇక్కడనే పెడతారా? ఈయన్నే పెడతాం. ప్రధాన కార్యాలయం పసుపు బోర్డుది ఇందూరు గడ్డ మీదనే ఉంటదని చెప్పి. ఈ కాంగ్రెస్ వాడు పని చేయడు, చేసేటోని మెచ్చుకోడు. పొద్దున్న లేస్తే ఆ 52 డిగ్రీలల్లా ఎడారుల పాపం దుబాయ్, మస్కట్, అబుదాబిలా వాళ్ళకి జీవిత కాలంలో కాంగ్రెస్ సేవ చేసింది లేదు. వాళ్ళతోటి కూడా రాజకీయాలు చేస్తాడు. ఇవాళ మీ అందరికి చెప్తున్నా, చాలా మంది అన్నదమ్ములు ఉంటారు దుబాయ్ మొక్కన ఎడార్ల పని చేసుకుంటా పాపం. అక్కడ కూడా 10 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఉన్నది. ఆడ కూడా ఉన్నది. మీరు అందరూ నోట్ చేసుకోండి. ఆడ కూడా భారతీయ జనతా పార్టీ ఉన్నది. దాని పేరు ఇండియన్ పీపుల్ ఫోరం. ఆడ ఎలక్షన్లు ఉండవు, ఆడ పదవులు ఉండవు, ఆడ ఓట్లు ఉండవు. కేవలం ప్రవాస భారతీయులు మన అన్నదమ్ముల కోసం సేవా కార్యక్రమాలు చేయడానికి నరేంద్ర మోడీ ఆడ ఇండియన్ పీపుల్ ఫోరం అని భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థను పెట్టిండు. 24 మంది డాక్టర్లు, 11 మంది లాయర్లు ఎల్లప్పుడూ ఏ క్షణమైన లేబర్ క్యాంపులలో ఇబ్బంది వచ్చినా, ఎవరైనా వీసా ఎక్స్పైర్ అయ్యి వాళ్ళని వాపస్ తీసుకురావాలన్నా ప్రతి ఒక్కరికి సేవలు అందించడానికి అక్కడ భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ల నుంచి ఆడ సేవ చేస్తున్నది. కరోనా సమయంలో 8 ఫ్లైట్లు నడిపింది. అక్కడ నుంచి ఇక్కడికి మన పిల్లగాన్ని ఇక్కడ తీసుకొస్తుంది. మనందరికి టీకాలు ఇచ్చిండు నరేంద్ర మోడీ. 2-3 టీకాలు ఇచ్చిండు, మనందరిని కాపాడిండు. అట్లనే 150 గరీబు దేశాలకి ఫ్రీగా టీకాలు ఇప్పించి విశ్వ గురువుగా భారతదేశాన్ని నిలబెట్టిండు నరేంద్ర మోడీ. ఈ రకంగా భారతదేశం యొక్క గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా పెంచుతూ మనందరికి సేవలు చేస్తూ రోజుకి 18 గంటలు పనిచేస్తూ గత 23 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజలకి సేవ చేస్తూ ఒక్క రోజు చుట్టి తీసుకోలే అమ్మా, ఒక్క రోజు చుట్టి తీసుకోలే. ఆ దేవుడు నరేంద్ర మోడీ గారు ఇంటనే సల్లగా చూడాలి. నరేంద్ర మోడీ గారు 100 ఏళ్ళు మనందరికి భారతీయులకి ప్రధానమంత్రిగా ఉండాలి. మన భారతదేశాన్ని ఇప్పుడు 5వ ఆర్థిక వ్యవస్థగా తీసుకొచ్చిండు. 3వ అతి స్ట్రాంగెస్ట్ ఎకానమీ భారతదేశాన్ని అమెరికా, చైనా తర్వాత ఈ 2 ఏళ్లలో చేస్తా అని చెప్తున్నాడు. ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నప్పుడే ఈ రకమైన రోడ్లు, ఈ రకమైన బ్రిడ్జులు, ఈ రకమైన స్కూళ్ళు, ఐఐటీలు, హాస్పిటళ్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, కొత్త రైళ్లు, వందే భారత్లు ఇవన్నీ నడుస్తున్నాయి. ఒకవేళ 3వ స్థానానికి ఆర్థికంగా ప్రపంచంలో వస్తే ఏ రకంగా ఉంటుందో మీరు అందరూ ఊహించుకోవచ్చు. మహిళా సంఘాలకి డ్రోన్లు ఇస్తా అంటున్నాడు. డ్రోన్లు 10 లక్షల రూపాయలు ఒక డ్రోన్ ఉంటుంది. అంటే గాలి మోటార్ లెక్క ఎగురుతుంది. ఆ వికసిత్ భారత్ బండి వచ్చినప్పుడు తీసుకొచ్చేదాన్ని ఇలా గాలి మోటార్ లెక్క చిన్నగా ఎగురుతుంది. వాటితోటే రైతులు యూరియా చల్లుకుంటారు, పిచికారీ చేసుకుంటారు, మందులు ఏం చేయాలన్నా రైతుల వ్యవసాయ పని చేసుకుంటారు. ఆ డ్రోన్లు మీ మహిళా సంఘాలకు ఇస్తారు, మీరు రైతులకి కిరాయికి ఇస్తారు. వాళ్ళు 2 రోజులు అయ్యే పని 2 గంటలు అయిపోతుంది. వాళ్ళ పైసలు మిగులుతాయి, మహిళా సంఘాలకు కూడా ఆమ్దాని పెరుగుతుంది. సో ఈ రకంగా ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలా మహిళల్ని, మహిళలందరి కోసం 33% రిజర్వేషన్లు పెడతారు. పెట్టింది ఆల్రెడీ. రానున్న ఎన్నిక 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నిక 33% మహిళలు అసెంబ్లీలలో, పార్లమెంట్లలో ఉంటారు. మన సీటు కూడా
కాబట్టి మహిళలని అగ్రగామిగా నిలబెట్టాలా, మహిళల్ని ముందుండి నడిపించాలా అన్నది నరేంద్ర మోడీ ధ్యేయం. కాబట్టి చెప్తా ఉన్నా, ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఎవ్వరికి కూడా పదవుల మీద యాభ ఉండదు. మాకు పదవులు వచ్చినా రాకున్నా సరే భారతీయ జనతా పార్టీ మీ గుండెలల్లా ఎప్పటికీ ఉండిపోవాలన్నదే మా ధ్యేయం. కొందరు కప్పు పెట్టిండు తాగుతున్నాడు, అందులో ఏమున్నదేమో బస్సు ఏసీ బస్సు మంచుకున్నది, ఏసీ బస్సు మంచుకున్నది. అది మనకు కూడా ఒకటి ఇస్తే బాగుండదు. అలా ముందర పెట్టిండు, ఇట్లా కప్పు పెట్టిండు, ఇట్లా చేసుకొని మధ్యలో సిప్పు చేస్తున్నాడు, ఏసీ కార్లో కూర్చున్నాడు, చేతులు ఉప్పుతా ఉన్నాడు. అందులో ఏమున్నదేమో రాత్రి 8:30 అవుతుందే సిప్పు, రాత్రి 8:30 గ్రీన్ టీ తాగాడు కదా ఎవడు తాగాడా గ్రీన్ టీ? ఏమున్నదట 90 అట్లా అట్లున్నారు. ఆయననేమో నరేంద్ర మోడీ ఏమో రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ చేయాలని 2 రోజులు ఉపవాసం ఉండమంటే 11 రోజులు ఉపవాసం ఉన్నాడు ఆయన. 11 రోజులు రాముల వారు దేశం ఎక్కడెక్కడ తిరిగిండ్రో ఆ ప్రాంతాలన్నిటికి వేయండు, పూజలు చేసిండు, ఉపవాసం 11 రోజులు ఉన్నాడు. దాని తర్వాత రామ రాజ్య స్థాపన జరిగింది జనవరి 22 నాడు. మీ అందరి ఆశీర్వాదం వల్ల ఒవ్వని విలువలే ఎంపీని రాముల వారి ఆలయం ఆ రోజు ప్రాణపరివేమో నేను పోతే పిలిచిర్రేమో, అందరు ఎంపీలు పిలిచిర్రేమో అనుకున్నా. ఆడిపోతే ఒక్క ఎంపీ లేడు, నేను ఒక్కనే ఉన్నాడు. నాకు ఆహ్వానం పంపిండు, నేను ఆడికెళ్ళి సెల్ఫీ వీడియోలు, ఈ జర్నలిస్టుల పని నాకు మంచిగా వస్తుంది, ఆడికెళ్ళి సెల్ఫీ వీడియోలు తీసి అందరికి రాముల వారి ఆలయం దర్శనం చేయించిన నా ఫేస్బుక్ లో. ఏం లేదు, నిండా ముంచేసిన మహిళల్ని, నిండా ముంచేసిన రైతుల్ని ఇవాళ గద్దెనెక్కి కూర్చుండ్రు, మళ్ళా అబద్ధాలు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి హిందువులకి వ్యతిరేకంగా రోడ్డెక్కుతున్నాడు, హిందువులకి పౌరసత్వం ఇవ్వద్దంటున్నాడు, బంగ్లాదేశ్ తుర్కులకి ఇవ్వమంటున్నాడు, యూనిఫామ్ సివిల్ కోడ్ దేవద్దంటున్నాడు, కాశ్మీర్ 370 మల్ల పెడతా అంటున్నాడు, రాముల వారి ఆలయానికి వ్యతిరేకంగా ఉన్నాడు, మధురాల కృష్ణ మందిరం కడదమా లేదా అంటే సపోర్ట్ చేయడు, కాశీ సంగతి సపోర్ట్ చేయడు, ఎలక్షన్లలో వచ్చి ఓటు అడుగుతాడు. ఎట్లా అడుగుతావు ఆయన పెద్ద మనిషి? ఇవన్నీ ఇది పంచాయతీ ఎలక్షన్ కాదు, ఇది పార్లమెంట్ ఎలక్షన్. ఇవన్నీ దేశంని తాలిబాన్ చేద్దాం అనుకుంటున్నారా? కాంగ్రెస్ వాళ్ళకి ఓటేస్తే ఈ దేశంలో తాలిబాన్ మిలిటెంట్లు, ISIS టెర్రరిస్టులు వాళ్ళు రాజ్యం వెళ్తారు, యాద పెట్టుకొని వాళ్ళు రాజ్యం వెళ్తారు. కాంగ్రెస్ పార్టీ అంటే టెర్రరిస్టులకి ఏమంటారు, షెల్టర్ ఇచ్చే పార్టీ, అడ్డా అయిపోతుంది. రెండోది ఆడొకడు పుట్టడొకడు, వాడికి ఢిల్లీలో టికెట్ ఇచ్చారు, భారత్ తేరే టుకడే హోంగే ఇన్షాల్లా ఇన్షాల్లా అంటే ఎంపీ టికెట్ ఇచ్చింది. భారతదేశాన్ని ముక్కలు చేస్తాం అన్నోనికి ఎంపీ టికెట్ ఇచ్చిండు కాంగ్రెస్ వాడు. అటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేస్తే గాని మన దేశం బాగుపడదు, మన గ్రామం బాగుపడదు. రానున్న మే 13 నాడు దయచేసి అక్క చెల్లెలందరినీ కొడతా ఉన్నా, 7 గంటలకు పొద్దున్నే వెళ్ళి సంఖ్య పెంచండి, ఓటు వేసే సంఖ్య పెంచండి. NRI సోదరులు అడుగుతా ఉన్నా, దయచేసి ఇక్కడ మన వాళ్ళందరితోటి ఓటు వేయించండి అని కోరుకుంటూ మరోసారి కమలం పువ్వు ఓటేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అన్ని కార్యక్రమాలు కష్టం అన్నైతే ఈడికెళ్ళి ఎగుమతులు రావాలి చక్రాన్పల్లికి వెళ్ళి. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ మనం చేసుకున్నట్టయితే అవినీతి లేనప్పుడే ఇవైతే. లేకపోతే కూడా ఫ్యాక్టరీ పెట్టాలంటే కవిత కమిషన్ కి చచ్చిపోతున్నాడు వాడు. మొన్నటిదాకా ఆర్మూర్లా ఈ అన్న ఒడగొట్టింది కదా, ఆయన కరప్షన్ ఇది ఎవ్వడు ముందుకు రాలి. కాంగ్రెస్ వాడు కూడా అవినీతి మావిడే, ఒక్కడు కూడా పెట్టుబడులు తీసుకురారు, ఈ ప్రాంతం బాగుపడదు. అవినీతి లేనప్పుడే ఇక్కడ మనకు అభివృద్ధి అవుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒకటే పార్టీ తోటి అవినీతి లేకుండా మనం పరిపాలన చేసుకోవచ్చు. భారత్ మాతాకి.